ఫస్ట్ అంశం, లోకేష్ గారు విజయలక్ష్మి గారికి, వైఎస్ విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఏమంటారు? ఓకే, కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనకి చెప్పాలనిపించింది కాబట్టి చెప్పుంటారు. గత సంవత్సరం ఏం చెప్పలేదు లోకేష్ గారు, చెప్పలేదు. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. కొత్త సాంప్రదాయాన్ని మొదలు పెట్టారు కాబట్టి అట్లీస్ట్ వచ్చే సంవత్సరం కూడా చెప్తారేమో, మనం చూడాలి. అది చూసిన తర్వాత కానీ మనం స్పందించేటువంటి అవకాశం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అని అంటే అన్ని పబ్లిక్ గా చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు కదా. అవును. కాబట్టి దాని గురించి అసలు మనం అంతగా చర్చించాల్సిన విషయం లేదు. ఎందుకంటే స్వయాన తల్లి రాజకీయాలు ఎలా ఉన్నా, లేదంటే వ్యాపార సంబంధాలు ఎలా ఉన్నా తెంచుకుంటే తెగిపోయే సంబంధం అయితే కాదు. ముఖ్యంగా విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్ ద సేమ్ టైం అలాగే వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. కాబట్టి ఏదో జనాలను ఆకర్షించడం కోసమో, లేదు మేమందరం కలిసే ఉన్నామని చెప్పడం కోసమో బహిరంగంగా విమర్శలు చేయట్లేదు. బహిరంగంగా వారికి ఉన్నటువంటి ప్రేమను కూడా చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏం లేదు. అయితే ఇక్కడ లోకేష్ గారు చెప్పారు కాబట్టి ఇది చర్చనీయాంశం అయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కాబట్టి చర్చనీయాంశం అవ్వాల. లోకేష్ గారు కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు. లోకేష్ గారు ఏది మంచి చేసినా దాన్ని 24 గంటల్లో నాశనం చేయడానికి ఆయన సొంత మీడియా కొంత రెడీగా ఉంటది. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అని చెప్పడమే ఆ నాశనానికి కారణం. ఆయన ఏదో నలుగురిని కలుపుకుపోవాలి, నేను ముఖ్యమంత్రి అయితే ఏ వర్గం నుంచి కూడా నాకు వ్యతిరేకత ఉండకూడదు అని చెప్పేసి కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా కలుపుకునే వ్యవహారంలో లోకేష్ గారు ముందుకు పోతుంటే, ఆయన చేసిన మంచి పనిని కాస్త మనలో పోసిన పన్నీర్ లాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి వారి సొంత మీడియా వర్గానికి ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం చూడాల్సినటువంటి వ్యవహారం ఏం కాదు.